ధ్యానించబోతున్నాం. యోసేపు యాకోబు రాహేలు యొక్క కుమారుడని మనందరికీ తెలిసినదే. యోసేపు యాకోబు సంతానములో 11వ వాడు అని మనకు తెలుసు. యోసేపు అనే మాటకు అర్థం ఏంటంటే ఫలించేది. ఏంటి చెప్పండి? కొమ్మ. ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచన భాగంలో మనము ధ్యానిస్తాం. యోసేపు అనే మాటకు అర్థం ఏంటంటే ఫలించడి కొమ్మ. పరిశుద్ధ గ్రంథం అంతటిలో చిన్నపిల్లలు కొంచెం జాగ్రత్త, చిన్నపిల్లలు. పరిశుద్ధ గ్రంథం అంతటిలో యోసేపు అనే మాట బైబిల్ అంతటిలో ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం దాకా 224 సార్లు రాయబడ్డది. యోసేపు రాహేలు కుమారుడు అని మనం చూస్తున్నాం. దేవుని లేఖన భాగంలో రాహేలు గర్భవతి అయి నాకొక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు, నాకు కుమారుని దేవుడు దయచేశాడు అని అతనికి యోసేపు అనే పేరు పెడుతుంది. ఆదికాండము 30వ అధ్యాయం 23వ వచనం 24వ వచన భాగంలో మీరు చూస్తే, లేఖన భాగంలో మీరు అక్కడ చదివితే చాలా చక్కగా ఆదికాండము 30వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించాను అనుకొని, మరియు ఆమె మరి యొక్క కుమారుని నాకు దయచేసెను గనుక అనుకొని అతనికి యోసేపు అనే పేరు పెట్టెను. యోసేపు అనే మాటకి అసలు నిజమైన అర్థం ఏంటంటే మరి యొక్క అని అర్థం. ఏంటి చెప్పండి? మరి యొక్క అని అర్థం. కానీ యాడ్ అనే మాట, వన్ మోర్ అనే మాట అసలైన నిజమైన అర్థం యోసేపు అనే మాటకి. పుట్టినప్పుడు ఆ అర్థంతో, ఆ భావంతో యోసేపుని పేరు పెట్టడం జరిగింది. వన్ మోర్ మరి యొక్క అనే యోసేపు అనే పేరుకి వన్ మోర్ మరి యొక్క అనే పేరు యోసేపుకి ఇవ్వబడ్డది. కాలక్రమేణా యోసేపుని దేవుడు దీవించి ఆశీర్వదించిన తర్వాత యోసేపు పేరు పరిశుద్ధ గ్రంథంలో ఏమని మారిందంటే ఫలించడి కొమ్మ అని యాకోబు యోసేపుని ఆశీర్వదించిన సందర్భాన్ని మనం చూస్తాం. యోసేపుని గురించి పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసినట్టుగా యాకోబు సంతానములో 11వ వాడు. యాకోబు ఎక్కువగా ప్రేమించినవాడు, తన కుమారులందరిలో ఎక్కువగా ప్రేమించినవాడు. యాకోబు యోసేపుకి విచిత్రమైన విచిత్రపు వస్త్రాన్ని అతనికి ఇచ్చినవాడు. అదే రీతిగా తన అన్నలను గురించి విచారణ చేయమని పంపబడినవాడు. అన్నల చేత ద్వేషించబడినవాడు, అన్నల చేత గుంటలో పడివేయబడినవాడు, అమ్మివేయబడినవాడు, బానిసగా మారినవాడు. పరిశుద్ధ గ్రంథంలో ద్వేషించబడిన వాడిగా యోసేపుని గురించి మనం చూస్తుంటాం. యోసేపుని గురించి మనందరికీ తెలిసిన ఆలోచన, మనందరికీ తెలిసిన విషయాలు ఏంటంటే కలలు కలిగేవాడు, కలలు చూసేవాడు, దర్శనాలను చూసేవాడు, కలల భావాలు చెప్పేవాడు, దర్శన భావాలను చెప్పేవాడని లేఖనాల్లో యోసేపుని గురించి మనం వింటూ వస్తుంటాం. చాలా వరకు యోసేపుని గురించిన విషయాలని మనము అక్కడి వరకు ధ్యానిస్తూ వస్తుంటాం. అయితే యోసేపు జీవితాన్ని చాలా దగ్గరగా మనం చూస్తే, యోసేపు జీవితం అంతటిని మనం పరిశీలిస్తూ ఉంటే ప్రతి విశ్వాసి నేర్చుకోవలసిన ఒక 7 విషయాలని యోసేపు జీవితంలో దేవుడు మనకు నేర్పుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గడచిన జూలై నెలలో ఒక వ్యక్తిని గురించి నేను మీకు చెప్పాను. ఆ రోజే చెప్పాను, ఒక్కొక్క నెల ఒక్కొక్క వ్యక్తిని గురించి మనం నేర్చుకున్నాం, వారి జీవితాలను గురించి నేర్చుకుంటూ వస్తున్నామని. జూలై నెలలో మనం నేర్చుకున్న వ్యక్తి ఎవరు చెప్పండి? దియోత్రెఫే. ఎవరిని నేర్చుకున్నాం చెప్పండి? మర్చిపోయారా? లేకపోతే దియోత్రెఫే అనే వ్యక్తిని గురించి మనం నేర్చుకున్నాం. సంఘానికి వస్తున్న వారిలో ఉండకూడని ఒక 6 లక్షణాలని గురించి నేర్చుకుంటూ దియోత్రెఫే జీవితాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఈ దినం మనం ధ్యానిస్తున్న ఇంకొక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండాల్లో చాలా ఎక్కువగా పిలువబడి ఆదికాండాల్లో చాలా ఎక్కువగా కనపడిన వ్యక్తి ఎవరంటే యోసేపు. యోసేపుని గురించిన చారిత్రాత్మకమైన విషయాలు, అనేకమైన విషయాలు చాలా ఎక్కువగా బైబిల్ అంతటిలో మనకు కనపడతా ఉంటాయి. యోసేపు జీవితంలో ఉండి మనకు అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకోగలిగే వీలు ప్రతి విశ్వాసకి కలుగుతున్నది. సమయాన్ని పోలేకుండా నేరుగా లేఖన భాగంలోనికి వెళ్ళిపోదాం. యోసేపు జీవితంలో నుండి నేర్చుకోవలసిన ఒక 7 ఆత్మీయ పాఠాలలో మొట్టమొదటి పాఠం ఏంటంటే, చూడండి, కీర్తనల గ్రంథం 105వ కీర్తనల గ్రంథం 19వ వచనం. లేఖన భాగంలో మీరు చూస్తే
ఆ పై వచనాల్లో 105వ కీర్తన ఈ 19వ వచనంలో ఉన్న పై వచనాల్లో ఎవరిని గురించి వాక్యం రాయబడుతుందంటే యోసేపుని గురించి రాయబడుతుంది. చదవండి అక్క, స్వర్ణలత పై నుండి చదవండి. 17వ వచనం కాండి చదవండి. 105 కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము చేత అతని ప్రాణము బాధించెను. అతడు చెప్పిన సంగతు నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని ఏం చేయుచుండెను చెప్పండి, పరిశోధించుచుండెను. మొట్టమొదటిగా మనకు కనపడుతున్న యోసేపు ఏ యోసేపు తెలుసా? 7 యోసేపులని గురించి నేను మీకు చెప్తాను. అంటే ఒక్కడే యోసేపు కానీ 7 విషయాలు. ఒక్కడే యోసేపు కానీ 7 ప్రాముఖ్యమైన సంగతులు ఆయనలో నుండి మనకు కనపడతాయి. మొట్టమొదటిగా మనకి ఇక్కడ కనపడుతున్న యోసేపు ఎవరంటే పరిశోధింపబడిన యోసేపు. ఏ యోసేపు చెప్పండి? చాలా ఉంటాయి. ఇంకా విధేయుడైన యోసేపు, పవిత్రత కలిగిన యోసేపు, అలా చాలా కారణాలు మీకు చూపించక మునుపు మొట్టమొదటిగా మనకు కనపడుతున్న యోసేపు ఎవరంటే పరిశోధింపబడిన యోసేపట. ఎవరు పరిశోధించారట ఇతన్ని? యెహోవా వాక్కు అతన్ని ఏం చేయుచుండెను చెప్పండి, పరిశోధించుచుండెను. చెప్పినది నెరవేరు వరకు యెహోవా వాక్కు పరిశోధిస్తా ఉన్నది. అంటే ఇందులో నుండి ప్రభు నేర్పుతున్న ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే మనము పరీక్ష గుండా నడిపించబడతా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు, మనము పరీక్షింపబడతా ఉంటాము. ఆ పరీక్షలో మనము నిలవాలి. ఆ పరీక్షలో మనము దేవుని కొరకు మంచి సాక్ష్యాన్ని పొందాలి, మంచి పేరుని మనం పొందాలి. పరిశోధింపబడిన యోసేపుగా మనకు కనపడుతున్నాడు. యోసేపుని దేవుడు చాలా పరిశోధించాడట. ఎట్లా పరీక్షించాడట చెప్పండి? ఎన్నో పర్యాయాలు కదా. గుంటలో పడ్డప్పుడు పరిశోధించాడు, ఒంటరిగా చెరసాల్లో ఉన్నప్పుడు పరిశోధించాడు. ఎన్ని ఏళ్ళు చెప్పండి? సుమారుగా 13 ఏళ్ళు ఒంటరిగా చెరసాల్లో వెళ్ళిపోయినాడు. 17 సంవత్సరాల ప్రయాణికి జైల్లోకి వెళ్తే, చెరసాల్లోకి వెళ్తే 30వ ఏట విడుదలవుతాడు యోసేపు. 30th ఇయర్ ఫరో అతన్ని బయటికి తీసుకొచ్చి వివాహం ఆడి, అతని ఫరో కుమార్తె అసనేతుని వివాహం ఆడినప్పుడు యోసేపు వయసు 30 ఏళ్ళు అని రాయబడుతుంది. అంటే లేఖన భాగాలను బట్టి ప్రభు మనకు నేర్పుతున్న ఆత్మీయ పాఠాలలో దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పరిశోధిస్తాడు. ఎన్ని సందర్భాల్లో యోసేపును ఎంతగా దేవుడు పరిశోధించుంటాడు, ఎంత పరిశోధింపబడ్డాడు కాబట్టే అంత ఉన్నతమైన స్థాయికి ఆ వ్యక్తి రాగలిగినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. అవును, దేవుడు పరిశోధిస్తాడు. పరిశోధింపబడిన ఒక యోసేపు మనకు కనపడుతున్నాడు. అంత ఉన్నతంగా ఒక దేశానికే ఒక రాజు తర్వాత అగ్రనేతగా, 2వ అగ్రనేతగా ఎదగగలిగాడంటే ఏంటిది కారణం? ఫరో యోసేపుకి పెట్టిన పేరేంటి తెలుసా? జప్రత్నెహు. ఏం పేరు చెప్పండి? జప్రత్నెహు అనే పేరు పెడతాడు. అంత ఫరో ద్వారానే ఒక పేరు, జప్రత్నెహు అనే ఒక పేరు కూడా యోసేపు పొందుతాడు. దేశానికే ఒక అగ్రనేతగా, రాజు తర్వాత అగ్రనేతగా మారే స్థానానికి ఆ కరువు కాలంలో, ఆ కరువు ప్రదేశం అంతటిలో 7 సంవత్సరాల కరువు ప్రదేశం అంతటిలో, ఐగుప్తు దేశం అంతటిలో వినబడ్డ పేరేంటి తెలుసా? యోసేపు. యోసేపే ఐగుప్తుకి దిక్కయ్యాడు. యోసేపే ప్రజలకి దిక్కయ్యాడు. ఎందుకు దిక్కయ్యాడు తెలుసా? అతడు పరిశోధింపబడి లేచిన వాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం చేయబడిన వాడు చెప్పండి? అతడు పరిశోధింపబడిన వాడు. ఏదైనా ఒక బంగారాన్ని మీరు కొన్నప్పుడు ఎంత పరిశోధిస్తారు కదా. 91 పాయింట్ ఏంటమ్మా, 91.6 కేడియం. చూసి మరీ కొంటారు, పరిశోధించి మరీ కొంటాం. శ్రేష్టమైంది మనం కొంటాం. అట్లాగే దేవుడే యోసేపుని పరిశోధించేంతగా యోసేపు దేవుని పరీక్షలో నిలబడినాడు. దేవుడు పరీక్షించాడు. గుంటలో ఉన్నప్పుడు పరీక్షించాడు, నిందలలో పరీక్షించాడు, అనేకులు ద్వేషిస్తున్నప్పుడు పరీక్షించాడు, అమ్మబడినప్పుడు పరీక్షించాడు, చెరసాల్లో ఉన్నప్పుడు పరీక్షించాడు. అనవసరమైన నిందలు పడి, అనవసరమైన తప్పిదానికి కారణమైనప్పుడు కూడా దేవుడు పరీక్షించాడు. ఏ కారణం లేకుండా అవమానపరచబడ్డప్పుడు, ఏ కారణం లేక ద్వేషింపబడినప్పుడు యోసేపుని దేవుడు పరీక్షించినాడు. నా ప్రియబిడ్డలారా, పరిశోధింపబడిన యోసేపు. అలాగే దేవుడు మనలను కూడా పరీక్షిస్తాడు. 1 దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. 1 దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం
9వ వచనంలో కూడా దేవుని లేఖన భాగాలు ఏమని రాయబడుతున్నాయనంటే, మన దేవుడు హృదయములని పరిశోధించువాడు ఆయన. మన దేవుడు మన హృదయాలని పరిశోధించువాడు. మన హృదయాలని పరిశోధించు దేవుడు ఆయన. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనములో యెహోవా హృదయములని పరిశోధించు దేవుడు అని ఆయనకి పేరు ఇవ్వబడ్డది. అక్కడ ఏ దేవుడట చదవండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. వెండికి మూస తగినది యెహోవాయే. హృదయ పరిశోధకుడు ఎవరట చెప్పండి? యెహోవా. దేవుడు మనలను కూడా పరీక్షిస్తాడు. నిన్ను కూడా యోసేపు వలె లేవనెత్తాలని, నిన్ను కూడా యోసేపు వలె దీవించాలని, నిన్ను కూడా యోసేపు వలె ఉన్నత స్థాయికి లేవనెత్తాలని దేవుడు కోరుకుంటుంటాడు. అయితే ఆయన ఏంటంటే హృదయాన్ని పరిశోధిస్తాడట. ఆయన హృదయాలని పరిశోధించు దేవుడు ఆయన. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనములో సొలొమోనుతో దావీదు చెబుతున్న మాట. సొలొమోనుతో దావీదు ఏం చెప్తుంటాడంటే, చదవండి అక్కడ. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములని పరిశోధించేవాడు. ఎవరి హృదయాలని పరిశోధించేవాడు చెప్పండి? కొంతమందిని పరిశోధించి కొంతమందిని పక్కన పెట్టేసే దేవుడు కాదు ఆయన. ఏ దేవుడు అంటే అందరి హృదయాలని పరిశోధించు దేవుడట. ప్రతి హృదయాన్ని పరిశోధిస్తాడు. ప్రతి హృదయంలో దేవునికి ఉన్న స్థానాన్ని పరిశోధిస్తాడు. ప్రతి హృదయంలో దేవుని పట్ల వారు కలిగి ఉన్న ఆశని, తృష్ణని, మంటని ఆయన పరిశోధిస్తాడు. అందుకని ఆయన పరిశోధింపబడిన యోసేపుగా మనకు కనపడుతున్నాడు. అట్లాగే మనలను కూడా ఆయన పరీక్షిస్తాడు. ఆ యోసేపుని పరీక్షించిన దేవుడు నిన్ను కూడా పరీక్షిస్తాడు. యోసేపు వలె దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. కానీ మనం పరిశోధించబడినప్పుడు మనం నిలవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరీక్షింపబడినప్పుడు మనం ఏం చేయబడాలి చెప్పండి? మనము నిలవాలి. హృదయాలని పరిశోధిస్తాడు ఆయన. రెండవదిగా ఆలోచనలని పరిశోధిస్తాడు ఆయన. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనములో, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 23వ వచనములో వచనం ఏమని రాయబడుతున్నదంటే, ఆయన మన ఆలోచనలని కూడా పరిశోధించువాడు ఆయన. చదవండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, కానీ ఏ దురాలోచన కూడా ఏంటి చెప్పండి కానరా. రాత్రి వేళ పరిశోధిస్తాడట ఆయన. పగటి వేలే కాదు ఆయన. ఎప్పుడు పరిశోధిస్తాడట చెప్పండి? రాత్రి ఏం ఆలోచన చేస్తున్నామో, రాత్రి ఏ తలంపులు మనం కలిగి ఉన్నామో కూడా ఆయన పరిశోధిస్తాడట, ఆయన పరిశీలిస్తాడట. అప్పుడు ఆ పరిశోధింపబడినప్పుడు, ఆ పరిశీలించినప్పుడు ఏ దురాలోచన కానరాలేదయ్యా అని కీర్తనకారుడు అంటున్నాడు. అనంటే మన ఆలోచనలు కూడా ఆయన ఏం చేసేవాడు చెప్పండి? ఆయన పరిశోధించేవాడు. లేఖన భాగంలో మీరు అలాగే చదివితే 139వ కీర్తనల గ్రంథం 23వ వచన భాగాల్లో కూడా మీరు చదివితే చూడండి చక్కటి మాట. 139వ కీర్తనల గ్రంథం 23వ వచనం. నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి ఏం తెలుసుకొనుము చెప్పండి? ఆలోచనలు తెలుసుకొను. దేవుడు మన హృదయాన్ని పరిశోధిస్తాడు. దేవుడు మన ఆలోచనలని పరిశోధిస్తాడు. మూడవదిగా 24వ వచనం అంటున్నాడు కదా, మన మార్గాలని కూడా ఆయన పరిశోధిస్తాడు. ఏం పరిశోధిస్తాడు చెప్పండి? ఆయన మార్గాలు. నీకు ఆయస్కరమైన మార్గము నాయుందేమో అని, నిత్య మార్గమున నన్నేంటి చెప్పండి నడిపించుము. నీకు ఆయస్కరమైన మార్గము నాయందేమో ఏంటి చెప్పండి చూడుము. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని చూస్తాడండి. ఒక్క హృదయాన్ని చూసి నిన్ను ఏమి ఆశీర్వదించాడు. ఒక్క ఆలోచనలు చూసి ఆలోచనలు బాగున్నాయి కదా ఆశీర్వదించాడు ఆయన. ఒక్క మార్గం బాగుంది కదా, మార్గంలో మంచిగా నడుస్తా అన్నాడు కదా, మార్గాన్ని బట్టి మనల్ని వెంటనే ఆశీర్వదించాడు. ఆయన మనల్ని పరిశోధిస్తున్నప్పుడు మన ఆలోచనలు చూస్తాడు, మన మార్గం చూస్తాడు, మన క్రియలను చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు ఆయన. అంతేకాకుండా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో కూడా మీరు చూస్తే యెహోవా ఆత్మలని పరిశోధించునట. ఏం పరిశీలిస్తాడట చెప్పండి? ఏం పరిశీలిస్తాడట చెప్పండి? ఏం పరిశోధిస్తాడట చెప్పండి? ఆయన ఆత్మలని పరిశోధిస్తాడట. ఎవరైనా ఆత్మలను చూడగలుగుతారో చెప్పండి? మన అంతరంగంలో ఏమున్నదో ఎవరికి తెలియదు.
బయటికి నవ్వుకుంటూ ఎంత ద్వేషం ఉంచుకుంటామో, ఎంత కపటం ఉంచుకుంటామో బయటోడికి తెలియదు. కానీ దేవుడట ఆత్మలను కూడా ఏం చేస్తాడట చెప్పండి? పరిశోధిస్తాడట. ఆత్మలో కూడా నువ్వేమో కపటం ఉన్నా, ఆత్మలో కూడా నీవేమైనా కల్మషం ఉన్నా. చాలా మంది అనుకుంటారు మనసుకేముంటుందండి కపటం, మనసుకేముంటుందండి కుళ్ళు అని అనుకుంటాను. 2వ కొరింథీయుల పత్రిక 7వ అధ్యాయం 1వ వచనము 2వ వచనంలో ఆత్మకు కలుగు కల్మషము నుండి అని అంటాడు. చదవండి అక్కడ. 2వ కొరింథీయుల పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం త్వరగా. శరీరమునకును ఆత్మకు కలిగిన ఏ కల్మషము చెప్పండి? కల్మషం ఎక్కడుంది చెప్పాలి. ఇప్పుడు ఇక ఎక్కడుంది చెప్పండి? శరీరంకు ఉంది, అందరికీ తెలుసు శరీరంకు ఉంటుందని. ఎక్కడుందంటే కల్మషం చెప్పండి? ఆత్మకు కూడా. కొంతమంది ఆత్మల కల్మషం నాకు అసలు ఎట్లుంటుంది ఆత్మల కల్మషం? దేవుడే ఇచ్చింది కదా ఆత్మ, దేవుడు పెట్టిన ఆత్మలో కల్మషం అవ్వటం ఏంటిదని అనిపిస్తూ ఉంటుంది. ఆత్మలో కూడా కల్మషం ఉంటుంది. అందుకనే ఆయన మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. ఆత్మలో, క్రియలలో, మార్గంలో, ఆలోచనలో, హృదయములలో, వీటన్నిట్లలో చూస్తుంటాడు యోసేపుని. అందుకనే ఆయన ఏమని పిలువబడ్డాడు తెలుసా? పరిశోధింపబడిన యోసేపు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం పిలువబడగలుగుతామా? పరిశోధింపబడిన సందీప్ అని పిలువబడగలుగుతామా? పరిశోధింపబడిన ఒక విశ్వాసి అని, పరిశోధింపబడిన ఒక వ్యక్తివని నీకు ఒక స్టాంప్ ఏ పెడుతుందా? చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? ఒక వస్తువు తయారు చేసిన తర్వాత దానికి ఒక సీల్ వేస్తారు. ఏమంటారు చెప్పండి? ఒక స్టాంప్ వేస్తారు. ఏమంటారు? క్రాంతి స్టాంప్ వేసి దాన్ని యాక్సెప్టెడ్ అని అంటారు. ఏమంటారు చెప్పండి? యాక్సెప్టెడ్. లేకపోతే దాన్ని ఒక దాన్ని పరిశీలించిన తర్వాత, దాన్ని మొత్తం చూసిన తర్వాత ఏంటంటే ఒక ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా పరిశోధించారు కాబట్టి ఇది పరిశోధింపబడిన దాన్ని ఒక స్టాంప్ వేస్తారు. అట్లాంటి స్టాంప్ మనం పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లా పరిశోధింపబడ్డాడు యోసేపు. రెండవదిగా సమయం లేదు కాబట్టి 2వ కారణంలోనికి వెళ్ళిపోదాం. ఆదికాండం 37వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం. అతని సహోదరులు శెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, ఈ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను. పొమ్మన్నప్పుడు, రమ్మన్నప్పుడు అతను మంచిదని అతనితో చెప్పాను. అతను వెళ్ళి నీ సహోదరుల క్షేమమును, మంద క్షేమము తెలుసుకొని మాకు మందగా తెమ్మని అతనితో చెప్పి దేవుని లేఖన భాగాల్లో ఒక చక్కటి మాట మనం చూస్తున్నాము కదా. విధేయుడైన యోసేపు. 2వ కారణం ఏంటి చెప్పండి? విధేయుడైన యోసేపు. ఏం కనపడుతోందండి ఈ యోసేపులో అని అంటే మీకు విధేయత కనపడుతోంది. చెబుతూ ఉన్నాడు, తండ్రి అయిన యాకోబు చెబుతూ ఉన్నాడు. యాకోబు అంటా ఉన్నాడు, వెళ్ళి మీ అన్నలు మందలు కాస్తా ఉన్నారు, అక్కడ మందలు మేపుతూ ఉన్నారు కాబట్టి మీ అన్నలను గురించిన వర్తమానం తీసుకొనిరా, మీ అన్నలను గురించిన సమాచారం తీసుకొనిరా. అప్పటికే యోసేపుకు తెలుసు అన్నలంతా యోసేపుని ద్వేషిస్తా ఉన్నారు. ఆ 37వ అధ్యాయం పైన యోసేపుకి కల వస్తుంది. యోసేపు పన నిలబడ్డప్పుడు తండ్రి పనులు, అతని అన్నల పనులన్నీ యోసేపుకి సాష్టాంగ పడ్డట్టు వస్తూ ఉంటాయి. యాకోబు అప్పుడే మంచి కోటింగ్ ఇస్తాడు. ఏంటి, నీ తల్లి నేను నీకు సాగిల పడుతున్నామా, మీకు నమస్కరించామా, సాష్టాంగ పడ్డామా అని అన్న తర్వాత అందరూ మర్చిపోతారు. యాకోబు ఆ మాటలని జ్ఞాపకం ఉంచుకొనేను అనే మాట మీరు చదువుతారు. అక్కడ చదివిన తర్వాత కింద వచనాల్లో ఇంత కళలు వచ్చినాడు, ఇంత దర్శనాలు వచ్చినాడు, అసలు ఇంటాడా లేడా అనుకొని యోసేపుకి పని పెడతాడు. వెళ్ళి ఇన్ని కళలు చూసినావుగా నాయన, కళల సంగతి దర్శనాల సంగతి బాగానే ఉంది, పని ఏం సంగతి, పని చేసే ఎవరమైనా ఇది అనుకొని పంపుతాడు. అన్నలను దగ్గరికి వర్తమానం తేయటానికి పంపినప్పుడు తండ్రి చెప్పిన మాట ముమ్మాటికి పాటిస్తూ మరుమాట మాట్లాడకుండా పాటించి వెళ్ళిన యోసేపు మీకు కనపడతాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం యోసేపు చెప్పండి అక్కడ? విధేయుడైన యోసేపు, పరిశోధింపబడిన యోసేపు, విధేయుడైన యోసేపు. విధేయత నేర్చుకుంటాం మనం యోసేపుల నుండి. అలాగే నేర్చుకోవాలి. తండ్రికి ఎంత విధేయత చూపాడో, ఎన్ని కలలున్నా, ఎన్ని దర్శన వరాలున్నా,
ఆధ్యాత్మికంగా ఎంత వరము యోసేపులో పనిచేస్తా ఉన్నా తండ్రికి తల్లికి ఏం చూపుతున్నాడో చెప్పండి? విధేయత చూపుతున్నాడు. అందుకనే ఈరోజు ఆ విధేయత మనలో ఉండాలా. ఆ విధేయత కలిగిన అనుభవంలోకి మనం రావాలా. ముఖ్యంగా పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయత చూపాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదువుతారు కదా, ఒక చక్కటి మాట చదువుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు ఏమై ఉండు చెప్పండి? విధేయుడు. యోసేపే ఒక సూచన అండి, యోసేపే ఒక సాదృశ్యం. తల్లిదండ్రులకు ఏమై ఉండాలని చెప్తున్నాడు చెప్పండి? విధేయులై ఉండాలి. విధేయతని గురించి మాట్లాడుతున్న అద్భుతమైన సందేశం మనం అక్కడ చూస్తున్నాం. విధేయత కనబడుతోంది. విధేయత చూస్తూ ఉన్నాం మనం యోసేపులో. అలాంటి విధేయత నీవు నీ తల్లిదండ్రుల పట్ల కలిగి ఉండాలా. ఒక విశ్వాసికి అయితే సంఘ కాపరి పట్ల కలిగి ఉండాలా. ఒక ఉద్యోగి అయితే నీ పై అధికారి దగ్గర ఉండాలా. ఒక చదువుతున్న విద్యార్థి అయితే నీ ఉపాధ్యాయుడి దగ్గర విధేయతగా ఉండాలి. నీవు ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా విధేయతనే యోసేపుని ఆశీర్వదించిండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విధేయత కొంతమందికి కొంచెం ఉంటే జాగలదు అసలు. ఇక అన్ని ఉన్న ఆకాట ఏంటంటే చెప్పండి? స్వర్ణలతక్క అవతల అన్ని ఉన్న ఆకాట ఏంటి చెప్పండి? అణిగి ఉంటుంది. ఏమీ లేని ఆక ఎగిరి పడతా ఉంటుంది. విధేయత ఉంటుంది కొంతమందిలో. ఏం చెప్పినా కానీ అన్ని ఉన్న ఆకు ఎగిరెగిరి పడతా, అన్ని ఉన్న ఆకు అణిగిమని ఉంటుంది. ఏమీ లేని ఆక ఎగిరి పడతా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకి విధేయత దేవుడు చాలా నేర్పుతూ ఉంటాడు. ఎన్ని వరాలు ఉండని, ఎన్ని తలాంతులు ఉండని, నీకు విధేయత ఉండాలా. నీకు విధేయత దేవుడు కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు మన దగ్గర నుండి. యోసేపులో చూడండి ఎంత విధేయత యోసేపులో ఉన్నది. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా లేఖన భాగాల్లో చక్కటి మాట మీరు అక్కడ చదువుతారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, పిల్లలారా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట ఏంటి చెప్పండి? వినుడి. యోసేపే అండి ఒక ఉదాహరణ. తండ్రి మాట వినిన యోసేపు మీకు కనపడతాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పిల్లలారా అన్ని విషయాలలో, ఎన్ని విషయాల్లో చెప్పాలి? ఎన్ని విషయాల్లో చెప్పండి? కొన్ని విషయాలు వింటారు, కొన్ని విషయాలు విన్నారు పిల్లలు. కొన్ని విషయాలను పాటిస్తూ ఉంటాం, కొన్ని విషయాలను పాటించారు యవనస్తులు. అందుకనే బైబిల్లో అన్ని విషయాలు, అసలు యవనస్తుడు ఏ విషయం వినడు తల్లి మాట. యవనస్తురాలు ఏ తల్లి ఉండదు. పేరు మాత్రం యోసేపు. ఏం పేరు మాత్రం చెప్పండి? మన మందిరంలో దేవుని కృప ద్వారా అట్లాంటి యోసేపులు ఎవరు లేరు. పాపం ఈ సందేశం వింటే ఆ యోసేపు ఇక వచ్చే ఆదివారం నుండి కూడా మందిరానికి రాడిగా. ఇక దేవుని కృప అట్లాంటి యోసేపు పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఇక పేరేమో యోసేపు, కానీ తల్లి మాట వినింది లేదు చెప్పండి. తండ్రి మాట ఏ నాడు విన్నా దాఖలాలే లేవు. అసలు విధేయత ఉండదు చాలా మందిలో. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో నేను ఎప్పుడు చెబుతుంటాను, సంపూర్ణమైన విధేయత మీలో ఉండాలా. ఏ విధేయత మీలో ఉండాలో చెప్పండి? సంపూర్ణమైన విధేయత. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. త్వరగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. చక్కటి విషయాలను మీరు చూస్తారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక లేఖన భాగాల్లో నేను మీకు చూపిస్తాను ఒక చక్కటి మాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనంలో, మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ఏం చేయ సిద్ధపడి ఉన్నాము చెప్పండి? ఏం కనపరచాలట చెప్పండి? ఎలాంటి విధేయత కనపరచాలట? ఫుల్ ఒబీడియన్స్ అట. ఏ ఒబీడియన్స్ చెప్పండి? సంపూర్ణ విధేయత. విధేయత ఉండొచ్చు, కానీ విశ్వాసి ఎందులోకి ఎదగాల తెలుసా? సంపూర్ణ విధేయతలోకి ఎదగాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది అండి ఛాలెంజ్. అంతే. విధేయత ఉంటుంది, విధేయత అందరికి ఉంటుంది, కానీ సంపూర్ణ విధేయత కొందరికే ఉంటుంది. ఆ విధేయతలోకి మనం రావాలా. అందుకని ఆయన పరిశోధింపబడిన యోసేపు. రెండవదిగా ఆయన ఏ యోసేపు చెప్పండి? ఆయన విధేయుడైన యోసేపు. మూడవదిగా పరిశుద్ధుడైన యోసేపు. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం.
ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కటి మాట అక్కడ రాయబడుతూ ఉంటుంది, చదవండి. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని ఆ ఆ ఆ ఆ ఆ ఆ 9వ వచనములో, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింప ఉండలేదు, కాబట్టి నేనిట్లా ఇంత దుష్కారము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకున్న తన యజమానుని భార్యతో చెప్పాను. ఇక్కడ మీరు చూస్తున్నాడు కదా, పాపము నుండి పారిపోయిన యోసేపు మీకు కనపడుతున్నాడు. ఆదికాండము 39వ అధ్యాయం 12వ వచనములో ఏ యోసేపు కనపడుతున్నాడు చెప్పండి? పాపము నుండి పారిపోయిన యోసేపు. ఆమె చేతిని విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. పవిత్రత కలిగిన యోసేపు, పరిశుద్ధత కలిగిన యోసేపు మనకు కనపడుతున్నాడు. అందుకనే యోసేపు ఆ దేశానికి ఒక అధినేతగా మారాడు. అతడు పరిశోధింపబడిన యోసేపు, అతడు విధేయుడైన యోసేపు. అతడు ఏ యోసేపు చెప్పండి? పరిశుద్ధుడైన యోసేపు. ఎందుకంత పరిశుద్ధత అయిన యోసేపు అని చెప్పగలుగుతున్నాను చెప్పండి? పాపము చేయటానికి అవకాశం వచ్చినా కూడా ఏం చేయని వాడు చెప్పండి? పాపము చేయనివాడు. చేయటమే కాదు, అక్కడ ఆ పాపము చేయటానికి ఇష్టపడని వాడే కాదు, కానీ అక్కడి నుండి పారిపోయిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత పరిశుద్ధత అండి నిజంగా. అందుకే 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, మీరు యవనేచ్ఛల నుండి మీరు దూరంగా పారిపోవుడి అనే మాట రాయబడుతుంది. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచన భాగంలో ఒక చక్కటి మాట రాయబడుతూ ఉంటది. మీరు యవనేచ్ఛల నుండి ఏంటి చెప్పండి? పాపము నుండి పారిపోయిన యోసేపు మనకు మాదిరిగా ఒక సందేశం ఇస్తా ఉన్నాడు. నీవు కూడా అట్లాంటి యవనేచ్ఛల నుండి పారిపోవాలా? దేవుని చేత ఆశీర్వదింపబడే స్థాయికి రావాలంటే, దేవుని చేత దీవించబడే స్థాయికి రావాలంటే, దేవుని చేత ఉన్నతమైన స్థలములో ఉంచబడాలనంటే పాపము చేయటం కాదు, పాపం అంటేనే ఉండని, పాపము చేయటానికి ఒప్పుకోనని మనసు, పాపము చేయటానికి ఇష్టపడని మనసు యోసేపుది. పాపం అంటే దూరంగా పారిపోయిన మనసు యోసేపుది. అట్లాంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని సందర్భాల్లో పారిపోవుడు అని ఎన్ని సందర్భాల్లో అంటాడు. ముఖ్యంగా కొరంది సంఘం అయితే ఎంత భయంకరమైన సంఘము. సంఘాలలో పాపం అంతా భయంకరంగా, అసలు ఉంటున్న సంఘంలో భయంకరమైన కార్యాలు, వాయు వరుస లేకుండా భయంకరమైన పాపాలు చేస్తున్న ఒక సంఘంగా ఏ సంఘం మీకు కనపడదంటే, సకల దుష్టత్వంతోను సకల పవిత్రతతో నిండిన సంఘంగా కొరంది సంఘం ఉంటుంది. ఈ సంఘానికి పౌలు చాలాసార్లు చూస్తూ ఉంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనములో జారత్వం నుండి పారిపోడి అని అంటాడు. చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వం నుండి దూరంగా ఏంటి చెప్పండి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనములో విగ్రహారాధన నుండి దూరంగా పారిపోడి అంటాడు. చదవండి. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధన నుండి ఏంటి చెప్పండి? ఎన్నిసార్లు పారిపోవని చెప్తున్నా పారిపోని లోకం మనకు కనపడుతుంది. ఎన్నిసార్లు పారిపోవుడి అని చెప్తా ఉన్నా పాపానికి ఆకర్షితులైతున్న వారే ఉన్నారే, పాపం చేస్తున్న వారుగానే కనపడుతున్నామే ఇంకా. కానీ యోసేపు ఈరోజున ఒక మాదిరిగా మనం అందరికీ కనపడుతున్నాడు. ఏంటంటే అతడు ఏ యోసేపు అంటే పరిశోధింపబడిన యోసేపు, అతడు విధేయుడైన యోసేపు. మూడోదిగా ఏ యోసేపు మీకు కనపడుతున్నాడు అని అంటే, లేఖన భాగంలో చూస్తున్నాం పరిశుద్ధుడైన యోసేపు. ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నా మందిరము సకల జనులకు ఏ మందిరం అనబడుతుంది చెప్పండి? ప్రార్థన మందిరం అనబడుతుంది. కానీ నేనిచ్చే పరలోకం కేవలం పరిశుద్ధులకు మాత్రమే. ఆమేన్. సకల జనులకట ఎవరు రావచ్చు ప్రార్థన మందిరంలోకి? నా మందిరము సకల జనులకి అట. ఎవరికి చెప్పండి? ఇది సకల జనులకి, అందరికీ ఈ ప్రార్థన మందిరం. ఎలాంటి వరకైనా ఇది మందిరం. కానీ పరలోకం మాత్రం ఎవరికంటే అది పరిశుద్ధులకు మాత్రమే. ఆమేన్.
కాబట్టి అంత పరిశుద్ధత మనలో ఉండాలి, అంత పవిత్రతని మనలో ఉండాలి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కాబట్టి మీరును ఏంటి చెప్పండి, పరిశుద్ధులై ఉండాలి. ఎన్ని సందర్భాల్లో మనం చదువుతాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో, లేవియా కాండం 11వ అధ్యాయం 44 వచనాల్లో ఈ వచనాలన్నీ మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి అనే మాట రాయబడుతూ ఉంటది. సమయం లేదు కాబట్టి 4వ కారణంలోనికి వెళ్ళిపోదాం. ఆది కాండం 41వ అధ్యాయం 12వ వచనం. ఆది కాండం 41వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ఎవరు ఏమని పిలువబడుతున్నాడు చెప్పండి. అక్కడ హెబ్రీ పడుచువాడు, హెబ్రీ యవనస్తుడు అని పిలువబడ్డాడు. ఏమని యోసేపుని అక్కడ సంబోధించారనంటే హెబ్రీయుడైన పడుచువాడు. ఏమని పిలిచారు చెప్పండి అక్కడ, హెబ్రీయుడైన పడుచువాడు. ఏ సందర్భంలో అలా పిలిచాడంటే ఇద్దరికి కళలు చెప్తాడు. ఒక కళ ఇద్దరికి పట్ల ఆ కళ నెరవేరుతుంది. ఒకడు పైకెత్తబడతాడు, ఒకని తల కొట్టివేయబడుతుంది. పైకెత్తినోడు యోసేపుని మర్చిపోతాడు. అతను మర్చిపోయినోడిని తిరిగి ఫలో కళ ద్వారా అతనికి గుర్తు చేసి యోసేపుని గుర్తుంచుకునేలా చేసి యోసేపుని ఆ రాజుకి ఇంట్రడక్షన్ చేస్తున్న సందర్భంలో అతడు చెప్తాడు, కళలు చెప్పే ఒకడు ఉన్నాడు, అతడు హెబ్రీయుడైన యోసేపు అని చెప్పాడు. ఏ యోసేపు చెప్పండి? పరిశోధింపబడిన యోసేపు, విధేయుడైన యోసేపు, పరిశుద్ధుడైన యోసేపు. ఇక్కడ యోసేపు చెప్పండి, హెబ్రీయుడైన యోసేపు. ఈ హెబ్రీయుడైన యోసేపులోని దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే దాటినవాడు అని అర్థం. ఏ అర్థం చెప్పండి? దాటినవాడు. లేఖన భాగంలో యోసేపు ద్వారా దేవుడు ఏమని నేర్పుతున్నాడు తెలుసా? ఈ కళలు ఎప్పుడైతే చూసి యోసేపుకి ఈ కళల గురించి చెబుతూ ఆ ఫరో దగ్గరికి యోసేపు ఎప్పుడైతే పంపబడ్డాడో కష్టాలన్నీ యోసేపు దాటేసినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవమానాలన్నీ దాటేసినాడు, నిందలన్నీ దాటేసినాడు, దుఃఖ దినాలన్నీ దాటేసినాడు, ప్రతికూలతలన్నీ దాచేసినాడు. ఎక్కడ తలదించబడ్డాడో, ఎక్కడ అవమానపరచబడ్డాడో, ఎక్కడ హేళన చేయబడ్డాడో, ఎక్కడ తిరస్కరించబడ్డాడో, ఎక్కడ చిన్న చూపు చూపబడ్డాడో, హెబ్రీయుడైన పడుచువాడు అని పిలువబడ్డప్పుడే వాటన్నిటిని యోసేపు దాటేసినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లా దేవుడు నిన్ను కూడా ప్రతి అవమానమును దాటింపజేసే కృపనికి ఇస్తాడు. ఆమేన్. ప్రతి నింద దాటిపోయింది. యోసేపు దాటినాడు. ప్రతి నింద, ప్రతి అవమానం దాటేసినాడు, ప్రతి హేళన దాటేసినాడు, ప్రతి చిన్న చూపు దాటేసినాడు, ప్రతి అపనింద దాటేసినాడు, ప్రతి అవమానం, ప్రతి నింద, ప్రతి దానిని, హేళన చూపు, ప్రతి తిరస్కారాన్ని యోసేపు ఆ హెబ్రీయుడని ఎప్పుడు పిలువబడ్డాడో, హెబ్రీయుడైన పడుచువాడని అర్థం, దాటినవాడు అని అర్థం. అక్కడే దాటేసిండండి. అంతేగా ఆ సమస్యలు దాటేసినాడు, ఆ కష్టం దాటేసినాడు, ఆ ఇబ్బంది దాటేసినాడు, ఆ చెరసాల దాటేసినాడు, ఆ దుఃఖ దినాలన్నిటినీ ఏం చేసినాడు యోసేపు అంటే దాటేసినాడు. అందుకని దేవుని లేఖన భాగాల్లో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో యోసేపు గురించి ఏమని రాయబడుతుందో చదవండి. అక్కడే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. యోసేపును ఐగుప్తులోని పోటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి శ్రమలన్నిటిలో ఉండి తప్పించి దయను జ్ఞానమును ఫరో ఎదుట, ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటి అంతటికి అతన్ని ఎలా నియమించాడు చెప్పండి? ఎప్పుడు తెలుసా? హెబ్రీయుడని పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి అనుభవాల్లోకి మనం రావాలా? ఇక్కడ లేఖన భాగాల్లో చూస్తున్నాం. దేవుని లేఖన భాగాల్లో ఎంత చక్కటి విషయాల్లో యోసేపు ఐగుప్తులో అమ్మివేయబడ్డాడు. ఎక్కడ అమ్మివేయబడ్డాడో అక్కడే అధిపతిగా మారినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ తలదించబడ్డాడో అక్కడే తలగా మారినాడు. నా ప్రియబిడ్డలారా, ఎక్కడ ఆపద కలిగిందో అక్కడే క్షేమం కూడా యోసేపుకు కలిగింది. అందుకని కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుతాం కదా, నీతిమంతుడికి కలుగు ఆపదలు ఏంటి చెప్పండి? అనేకములు.
అయితే యెహోవా వాటన్నిటిలో నుండి ఏం చేస్తాడు చెప్పండి? తప్పిస్తాడు, దాటింపజేస్తాడు అని అర్థం అక్కడ. యోసేపు కలిగిన ప్రతి ఆపద నుండి, యోసేపు కలిగిన ప్రతి నింద నుండి దేవుడు తప్పించినట్టుగా మనం చూపిస్తా ఉన్నాం. అతన్ని దాటింపజేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే ఐదవదిగా మనం చూస్తే యోసేపు జీవితంలో మనం నేర్చుకుంటున్న ఐదవ పాఠం ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. యోసేపు వారిని చూచి, నేను ఏం భయపడువాడని చెప్పండి? దేవునికి భయపడువాడును అని లేఖన భాగంలో చక్కటి మాట. దేవునికి భయపడిన యోసేపు. ఐదవదిగా మనకు కనపడుతున్న యోసేపు ఎలాంటి యోసేపు అంటే దేవునికి భయపడువాడు. దేవునికి భయపడువాడు అనే మాటకు అర్థం ఏంటంటే దైవ భక్తి గలవాడని అర్థం. దేవునికి ఎవరు భయపడతారండి? దైవ భక్తి గలవారే దేవునికి భయపడతారు. దేవుని గొప్పతనాన్ని తెలిసిన వారే భయపడతారు. దైవ భక్తి కలిగి దేవునికి భయపడిన యోసేపు అని కనపడుతున్నాడు. లేఖన భాగంలో మీరు చూడండి, ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనంలో యోసేపు దేవునికి ఏం చేయవాడు చెప్పండి? భయపడవాడు. భయపడువాడు కాబట్టే నేను దేవుని కన్నులకు ఈ దుష్కార్యాన్ని చేయకోకుండా నేను విరోధముగా ఎట్లా పాపం చేస్తానన్నాడు. అది దేవునికి యొక్క భయాన్ని చూపిస్తా ఉన్నది. ఎంత దేవునికి భయపడ్డాడో కాబట్టే అందుకని దేవుని చేత అంతగా ఆశీర్వదింపబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశోధింపబడిన యోసేపు, విధేయుడైన యోసేపు, పరిశుద్ధుడైన యోసేపు, హెబ్రీయుడైన యోసేపు, ఐదవదిగా దేవునికి భయపడిన యోసేపు. దేవునికి భయపడుతున్న యోసేపు మీకు కనపడతాడు. ఎందుకు ఈ మాట అంత స్పెసిఫైడ్గా నేను చెప్తా ఉన్నా? ఎందుకు అంత చెప్పాల్సి వస్తుందంటే ఆనాడు ఆ కాలంలో, యోసేపు కాలంలో కూడా దేవుని భయం బొత్తిగా లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి. దేవుని భయం ఏం లేని వాళ్ళు ఉన్నారు చెప్పండి? అబ్రహం కాలంలోనే మీరు చదవండి. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చదవండి. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. అబ్రహాము ఈ జనులలో దేవుని భయము ఏమాత్రం కూడా ఏంటి చెప్పండి ఉన్నదా? చెప్పండి అమ్మా. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనములో అబ్రహాం అంటున్నాడు, నా భార్యని నన్నేం చేస్తారేమో ఈ ప్రజలకి ఏ మాత్రం కొద్ది కూడా దేవుని భయం లేదయ్యా అని చెబుతున్న ఆ కాలంలో దేవుని భయము లేని ప్రజల మధ్యలో దేవుని భయం కలిగిన ఒక యోసేపు మనకు కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే యోసేపుని దేవుడు అంతగా ఆశీర్వదించిండు. ఉత్తగానేనా చెప్పండి? ఆ కాలంలో కూడా దేవుని భయం, ఈ కాలంలో అయితే అసలే లేదనుకోండి. ఇక నీ దేవుని భయాన్ని గురించి చెప్తే ఎన్నో వస్తాయి. ఇక ఈ 9 తర్వాత వచ్చేటోళ్ళకి అసలు దేవుని భయమే లేదు. 9:20 తర్వాత కొంతమంది 10:30 వస్తా ఉంటారు. కానకలేసేటప్పుడు వస్తాడు కొంతమంది. ఆయన నాటికి వస్తారు కొంతమంది. ఈ 3 వారాలు రారు. ఇక అంటే ఒక్క వారమే దేవుని భయం, 3 వారాలు ఏం భయం లేదు చెప్పండి? భయము లేదు, బెదురు లేదు. ఎదురు లేదు, బెదురు లేదు అనుకుంటారు విశ్వాసులు చాలా మంది ఉంటా ఉన్నారు. నన్ను ఎవరు అడుగుతారు, నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటారు. కానీ యోసేపు అంటున్నాడు కదా, నేను దేవుని యొక్క ఏంటి చెప్పండి భయము కావాలి. అట్లాంటి దేవుని ఎడల భయం కలిగిన యోసేపుని మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలో కూడా దేవుని భయం లేని వాళ్ళు ఉన్నారు. పాత నిబంధన అనుకున్నారు. లూకా సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో ఒక న్యాయాధిపతిని గురించి రాస్తూ, ఈ న్యాయాధిపతి దేవుని భయము లేనివాడు అని రాయబడుతూ ఉంటాడు. చదవండి, ఏం లేనివాడు చదవండి. దేవునికి భయపడకయు మనుషులను చూడండి, దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టని ఒక న్యాయాధిపతి కనపడతా ఉన్నాడు. అంటే అలాంటి చాలా మంది నేటి కాలంలో దేవుని వలన మనం ఆశీర్వదింపబడాలన్నా, దేవుని వలన మనం దీవింపబడాలన్నా దేవుడు మన దగ్గర నుండి కోరుతున్న ఖచ్చితమైన కారణం ఏంటంటే దేవునికి మనం భయపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం మనకు కనపడ్డా. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనములో నువ్వు దేవునికి భయపడువాడవని. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనములో నెహెమ్యా పిలవబడలేదా దేవునికి నెహెమ్యా భయపడువాడని?
అపొస్తలుల కార్యముల 10వ అధ్యాయం 2వ వచనంలో కొర్నేలి దేవునికి భయపడువాడు, భయభక్తులు గలవాడు అని రాయబడతాను. ఈ వచనాలన్నిటిలో నుండి ప్రభు మనకు నేర్పుతుంది ఏంటంటే దేవునికి భయపడిన యోసేపు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి భయపెడితేనే, దేవుని ఎడల భయం కలిగిన జీవితం ఉంటేనే ఆశీర్వదింపబడగలుగుతాం, మనం దీవింపబడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకొక యోసేపు మీకు కనపడతారు. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచన భాగంలో. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ యోసేపు ఏ కొమ్మగా మనకు కనపడుతున్నాడు అనంటే ఫలించడి యోసేపు. 6వ యోసేపు ఎవరు చెప్పండి? మీరు పోయి 6గురు యోసేపుల గురించి చెప్పారని మీరు బయటకు పోయి సందేశం విన్న తర్వాత యోసేపు ఒక్కడే నేను చెప్పేది. కానీ యోసేపులో ఇన్ని విశిష్టతలు ఉన్నాయి, ఇన్ని పాఠాలు ఉన్నాయి మనం నేర్చుకునేది. ఒకటే యోసేపు, కానీ 7 అద్భుతమైన విషయాలు యోసేపులో ఉన్నాయి. యోసేపులో 6వ విషయం ఏంటంటే అతడు ఫలించడి యోసేపు. అతడు ఏంటి చెప్పండి? అతడు 49వ ఆదికాండం 22వ వచన భాగంలో యోసేపు ఫలించడి కొమ్మ అని యోసేపు పిలువబడ్డాడు. ఎక్కడ ఫలించాడు తెలుసా? ఎవరి మధ్యలో ఫలించాడు తెలుసా? అన్యుల మధ్యలో ఫలించాడు. ఆమేన్. ఫలించిన కొమ్మ ఆశీర్వాదానికి సూచన. దేనికి సూచన చెప్పండి? ఇంతకుముందు చెప్పా, దేవుని భయం దైవ భక్తికి సూచన. ఫలించే జీవితం ఆశీర్వాదానికి సూచన. ఆశీర్వాదం యోసేపు జీవితంలో మీరు చాలా చూస్తారు. ఆదికాండం 41వ అధ్యాయం 52వ వచనములో చదవండి. ఆదికాండం 41వ అధ్యాయం 52వ వచనం చదవండి త్వరగా. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు ఏం పొందించాడని చెప్పండి? అభివృద్ధి. యోసేపు చెబుతా ఉన్నాడు, అభివృద్ధి పొందించాడు. ఆదికాండం 46వ అధ్యాయం 27వ వచనం. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ ఎంతమంది చెప్పండి? 70 మంది. లేఖన భాగాల్లో ఎంతగా యోసేపును దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధినిచ్చాడు, ఫలించాడు. 2 కుమారులను ఇచ్చాడు, వారి తల్లిదండ్రులందరినీ సమకూర్చాడు. లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఐగుప్తుకు వచ్చినప్పుడు 2, కానీ యోసేపును దేవుడు ఆశీర్వదించిన తర్వాత తండ్రి కుటుంబం అంతా పిలువబడిన తర్వాత వాళ్ళు ఎంతమంది అని కనబడుతున్నారంటే 70 మంది అట. ఎంతమంది చెప్పండి? 70 మంది. ఇప్పుడు ఫరో అడుగుతున్నాడు, యోసేపు ఎంతమంది అయ్యా మీ వాళ్ళు అంటే, యోసేపు ఫస్ట్ చెప్పేది ఎంత తెలుసా? 2 అండి. కానీ ఇప్పుడు ఫరో అడుగుతున్నాడు, యోసేపు ఎంతమంది మీరు అని అంటే యోసేపు చెబుతున్న మాట ఫరో దగ్గర, మేము 70 మంది. ఆమేన్. ఏంటి చెప్పండి? అంత ఫలించినాడో దేవుడు యోసేపును. చూడండి, అంతగా దేవుడు మనల్ని కూడా ఫలింపజేస్తాడు. అందుకే కదా యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనమందరికీ తెలిసిన చక్కటి మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి వలన మీకేం పొందుతుంది చెప్పండి? నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అనబడును. 5వ వచనంలో ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఏం చేశాడు చెప్పండి? ఫలించును. ఫలించాలంటే దేవునిలో ఉండాల్సిందే. మనం దేవుడు మనలో ఉండాలా, ఆయనలో మనం ఉండాలా. ఇదే ఫలించడానికి సీక్రెట్. యోసేపులో దేవుడు ఉన్నాడు, దేవుడు యోసేపులో ఉన్నాడు. అందుకని ఈ 49వ అధ్యాయం గోత్రకర్తలని ఆశీర్వదిస్తున్న అధ్యాయం ఇది. ఒక్కొక్క గోత్రకర్తని, దాను, నెఫ్తాలి, ఒక్కొక్కరిని పిలిచి యాకోబు ఆశీర్వదిస్తా అంటాడు. యోసేపుకి వచ్చేకల్లా యాకోబు నోటిలో యోసేపు గురించి వచ్చిన ఆశీర్వాద వచనం ఏంటంటే ఫలించడి కొమ్మ అని చెప్పేసినాడు. ఏమన్నాడు చెప్పండి? ఫలించడి కొమ్మ. ఆ కొమ్మ వ్యాపిస్తా ఉంటుందని చెప్పాడు. అంటే ఎందుకంటే యోసేపును చూసిన చిన్ననాటి నుండే యవ్వన కాలంలో ఉండే దేవునిలో ఉన్నవాడు, దేవుడు అతనిలో ఉన్నవాడు. చెరసాల్లో ఉన్న, గుంటలో పడేసిన దేవుడేమి వదిలిపెట్టలే యోసేపును. ఉన్నాడు యోసేపులోనే. యోసేపు ఏమి దేవునిలో వదిలేయలే, దేవుడిలో కూడా యోసేపు ఉన్నాడు. దేవుడు యోసేపులో ఉన్నాడు. యోసేపు ఎవరిలో ఉన్నాడు చెప్పండి? దేవునిలో ఉన్నాడు. అందుకనే ఫలించడి కొమ్మ అని పిలువబడ్డాడు. ఏమని పిలువబడ్డాడు చెప్పండి?
ఎంతగా ఫలించింది చదవండి. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచన భాగం చదవండి. ఊట వద్ద ఫలించడి, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. దేవుని లేఖన భాగాల్లో దాని కొమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించును. ఎంత ఫలభరితం యోసేపులో ఉందో. నాటబడిన దగ్గర, ఊట దగ్గర నాటబడిన కొమ్మగా ఉన్నాడు. అలాంటి ఫలభరితమైన జీవితం ఫలించడు యోసేపులో మనకు కనబడుతోంది. చివరి యోసేపు ఎవరనంటే ఆదికాండం 45వ అధ్యాయం 14వ వచనంలో మీరు చూస్తారు కదా, క్షమించిన యోసేపు. ఎవరు ఏ యోసేపు కనపడతాడు చెప్పండి అక్కడ. ఆదికాండం 45వ అధ్యాయం 14వ వచనంలో దేవుని లేఖన భాగాల్లో తన సొంత సహోదరులని, అమ్మివేసిన సొంత సహోదరులని ఏం చేసిన యోసేపు చెప్పండి? క్షమించిన యోసేపు. ఏడు విషయాలు మనకు కనపడుతున్నాయి. 7వ విషయం ఏంటంటే క్షమించిన ఎవరు చెప్పండి? యోసేపు. క్షమించిన యోసేపు ఏం నేర్పుతుంది ఆ పాఠం అంటే, ఇది దేవుని మనస్సుకు సూచన. దేనికి సూచన చెప్పండి? ఒక వ్యక్తిని మనం క్షమించగలుగుతున్నామంటే, ఒక వ్యక్తి ఎంత బాధ పెట్టినా, ఎంత గాయపరిచినా, ఎంత దుఃఖానికి కారణమైనా, ఎంత నిందకి కారణమైనా, ఎంత ప్రతికూలతకి మనకి కారణమైపోయి, ఎంత మన బాధకి, కన్నీటికి, వేదనకి కారణమైనా, అట్లాంటి వ్యక్తిని మనం క్షమిస్తున్నామంటే అది దేనికి సూచన చెప్పండి? అది దేవుని మనస్సుకు సూచన. దేవుడు అలాగే మనల్ని క్షమించాడు. ఆయన మనల్ని ఎలాగ క్షమించాడో మీరు అలాగే వారిని క్షమించండి. కొలసీలు రాసిన పత్రికలో మీరు చదువుతారు, ఎంత చక్కగా చదువుతారో. కొలసీలు రాసిన పత్రికలో, నేను మిమ్మల్ని ఏ ప్రకారంగా క్షమించానో మీరు కూడా ఆ ప్రకారంగా మీ సహోదరులను ఏం చేయాలి చెప్పండి? మీరు క్షమించండి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచన భాగంలో, ఎవడైనను తనకు హాని చేసిన ఒకని ఎడల ఒకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును ఏంటి చెప్పండి? క్షమించండి. క్షమాపణ అనుభవం యోసేపులో మీరు చూస్తారు. ఆదికాండం 50వ అధ్యాయం 15 నుండి 21కి వచ్చే కల్లా యోసేపు ఎంతగంటారో భయపడిపోతారు. ఇక యోసేపు ఏం హాని చేస్తాడో, యోసేపు ఏం కీడు చేస్తాడో, ఇంత గుంటలో పడేసి, ఇంత అమ్మి వేసి, ఇంత బాధ కారణం కదా. అసలు యోసేపు అన్నలారా దయచేసి నన్ను పడేయకండి, గుంటలో పడేయకండి అని ఎంత బ్రతిమిలాడినా ఒప్పుకొని అన్నలందరూ అతని దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుంటున్నప్పుడు లేఖన భాగాల్లో మీరు చూస్తున్నాం కదా. ఆదికాండం 50వ అధ్యాయం 20 వచనంలో, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించారు కానీ నేటి దినము జరుగునట్లు ఆయన బహు ప్రజలు బ్రతికించినట్లు ఆయన మేలుకై ఏంటి చెప్పండి ఉద్దేశం. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ఎట్లా మాట్లాడాడు చెప్పండి? ప్రీతిగా మాట్లాడు. ఇది క్షమించిన యోసేపుకి గుర్తండి. ఇది అట్లాంటి యోసేపు మనకు కనపడుతున్నాడు. ప్రీతిగా మాట్లాడి మిమ్మల్ని, మీ పిల్లలని ఏం చేస్తాడట చెప్పండి? పోషిస్తాడట. ఎక్కడ కూడా మనసులో వారి మీద పగ ద్వేషం లేని యోసేపు మనకు కనబడుతున్నాడు. అంతగా తన అన్నలని క్షమించిన యోసేపుని బట్టి యోసేపు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, క్షమాపణ జీవితం మనం కలిగి ఉండాలా, క్షమించగలిగే జీవితం మనం కలిగి ఉండాలా అని నేర్పుతున్న పాఠం. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం చెప్పండి? సమయం అయిపోయింది. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం చెప్పండి? 7 విషయాలు. ఆయన ఏం చేయబడిన యోసేపు చెప్పండి? దేవుడు మనల్ని కూడా పరిశోధిస్తాడు. ఆ పరీక్షలో నిలబడినప్పుడు ఆశీర్వదిస్తాడు దేవుడు. రెండవదిగా విధేయుడైన ఏంటో చెప్పండి? దేవుడు మనల్ని కూడా విధేయత చూస్తాడు. విధేయత చూపుతున్నామా లేదా, విధేయతగా ఉంటున్నామా లేదా చూస్తాడు. విధేయతని బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడవదిగా ఏ యోసేపు చెప్పండి? పరిశుద్ధుడైన ఏంటి చెప్పండి? నీ మాటలో పరిశుద్ధత, నీ క్రియల్లో పరిశుద్ధత, నీ ఆలోచనలో పరిశుద్ధత, నీ అంతరంగంలో పరిశుద్ధతని దేవుడు చూస్తాడు. ఆ పరిశుద్ధతలో ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. నాలుగవదిగా చెప్పండి, హెబ్రీయుడైన ఏంటి చెప్పండి? అంటే దాటిన వాడని అర్థం. అట్లా నిన్ను దాటింప చేస్తాడు. ఏ శ్రమలైన, కష్టాలైన, ఆపదలైన, ఉపద్రవములైన, హాని అయిన, కీడైన ఏదైనా నీకు కలగచ్చు, ఏదైనా నువ్వు అనుభవిస్తుండొచ్చు. అది కొన్ని రోజులు మాత్రమే. ఏ రీతిగా అయితే హెబ్రీయుడైన యోసేపు వాటిని దాటినాడో
అట్లా దేవుడు నిన్ను వాటిని కూడా ఏం చేస్తాడు చెప్పండి, దాటింపజేయగలడు. దేవునికి భయపడిన ఏంటి చెప్పండి, యోసేపు. తర్వాత ఫలించడు యోసేపు, చివరి యోసేపు అంటే క్షమించిన యోసేపు. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించును కాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థనలోకి నడిపించబడదాం. మోహన్